అందరికీ నమస్కారం। ఈరోజు ఈ శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది। ఈ బడ్జెట్ ద్వారా భవిష్యత్తులో మన రాష్ట్రం యొక్క పురోగతిని అలాగనే భవిష్యత్తు తరాలకు రాష్ట్రాన్ని ఎట్లాగా తయారు చేయాలా, యువకులకు కానీ రైతులకు కానీ అనేక వర్గాలని ఎలా సుభిక్షం చేయాలనే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది। ఇందులో భాగంగా 2047 లక్ష్యాలను చేరుకునే విధంగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది। అన్ని వర్గాలని అన్ని రంగాలని సమాన ప్రాతిపదిక ఇస్తూ ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది। ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటే వైకాపా నాయకులు బడ్జెట్లోకి రాకుండా, బడ్జెట్లో డిస్కషన్ చేయకుండా, వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ ప్రజల ఆశలను బడ్జెట్లో వాళ్ళు డిమాండ్ చేయకోకుండా, వాళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోకుండా, రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోకుండా, ఈరోజు ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఏవైనా తప్పులుంటే ఎతికి ప్రశ్నించి ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో పెట్టాలనే ఆలోచన లేకుండా ఈరోజు శాసనసభకు రారు, శాసన మండలిలో రచ్చ చేస్తూ ఉన్నారు। అంతా ఈ రాజకీయ పార్టీ అంత రాజకీయంగానే చూస్తోంది తప్పితే మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తు తరాలకి రాష్ట్రాన్ని ఎలా తయారు చేసి దేశంలోనే పోటీతత్వంలో రాష్ట్రాన్ని ఎలా తీసుకుపోవాలని దాని మీద ఏ విధమైన అవగాహన లేకుండా గత 5 సంవత్సరాలు దాదాపు రాష్ట్రాన్ని జీవత్వం చేసి ఈ 5 సంవత్సరాలు ఆ పార్టీకి చెంది గెలిచిన కొంతమంది అంటే 11 మంది కూడా దాంట్లో పాలు పంచుకోకుండా అదే యొక్క విధ్వంసంలో ముందుకు వెళ్తూ ఉన్నారు। దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను। ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే రాష్ట్ర బడ్జెట్ను దాదాపు 3,32,205 కోట్లతో ప్రతిపాదించడం జరిగింది। అందులో ముఖ్యంగా మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే మూలధన వ్యయాన్ని 53,195 కోట్లుగా కేటాయించడం అనేది అభినందించదగిన విషయం। ఎప్పుడు మూలధన వ్యయాన్ని మనం ఎక్కువగా కేటాయిస్తామో దాంతోనే అభివృద్ధి పనులు సాగుతాయి, రాష్ట్రానికి రాబడులు వస్తాయి, పన్నులు వస్తాయి। ఇవన్నీ విస్మరించి ఇందులో ఇంకా ఏదన్నా మార్పులుంటే చెప్పాల్సింది పోయేసి రాజకీయంగా దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ప్రజలని మభ్యపెట్టాలనే ఉద్దేశంలో ముందుకెళ్తున్నారు। ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పి। ఈరోజు మీరు మూలధన వ్యయాన్ని గమనిస్తే గత 5 సంవత్సరాల్లో 2021-22లో వైకాపా నాయకులు అధికారంలో ఉన్న టైంలో 18 కోట్లు కేటాయిస్తే, అంటే దాదాపు బడ్జెట్లో 10% కేటాయిస్తే, అలాగనే 23-24లో 24,000 కోట్లు కేటాయిస్తే అంటే రాష్ట్ర బడ్జెట్లో 9% మాత్రమే కేటాయించినారు। ఈరోజు అభివృద్ధి పదం వెనకపడ్డానికి, ఆంధ్రప్రదేశ్ వెనకపడ్డానికి కారణము వీళ్ళ ఆలోచన సరళి ఏది రాష్ట్రానికి ముఖ్యమనేది విస్మరించి ఉండడం వల్లనే ఈరోజు అధికార మార్పిడి అనేది ప్రజలు వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకొని చేశారు। ఈరోజు 2026-27లో ఈరోజు మీరు గమనిస్తే దాదాపు 53,000 కోట్ల పైన కేటాయించి రాష్ట్రం యొక్క మొత్తం ఖర్చులో 16%, 23లో 9% ఉంటే ఈరోజు 26%, గత సంవత్సరం 13% చేశారు। ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు। ప్రజలు చాలా వివేకవంతులు, మనకంటే ఈ రాజకీయ నాయకుల కంటే గొప్ప ఆలోచన ఉన్నవాళ్ళు, రాష్ట్రం యొక్క అభివృద్ధికి సుస్థిరతకు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు। ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే విద్యా వ్యవస్థకి దాదాపు 30 కోట్లు కేటాయిస్తూ ఈరోజు విద్యా వ్యవస్థ భవిష్యత్తు యువత యొక్క స్కిల్స్ డెవలప్ చేస్తూ వాళ్ళని పోటీ రంగంలో ముందుంచాలనే ప్రభుత్వ ఆలోచన ఈరోజు 30 కోట్లు కేటాయించడం ద్వారా తెలుస్తోంది। ఇందులో భాగంగా విద్యా వ్యవస్థలో తల్లికి వందనం కానీ, అలానే సమగ్ర శిక్ష అభియాన్కి కానీ, అలాగనే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానీ, అలానే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లకు కానీ బాగా నిధులు కేటాయించి
అలాగనే పిఎంసి పాఠశాలలకు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఈరోజు ప్రపంచమంతా అతి వేగంగా ముందుకు పోతూ ఉంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని యువత కూడా పోటీతత్వంతో ముందుకు పోవాలని చెప్పి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థని సమగ్రంగా ప్రక్షాళన చేస్తూ క్వాలిటీ క్వాంటిటీ రెండిటిని కలిపి ఒకేసారి తీసుకెళ్తూ ఉంటారు, అనేకమైన మార్పులు చేసుకుంటూ. అలాగని ఈరోజు వైద్య రంగానికి కూడా చూస్తే 19,306 కోట్లు కేటాయిస్తూ అందులో వైద్య కళాశాల బోధనా ఆసుపత్రులకు 3,000 కోట్లు కేటాయించినారు. అలాగనే ఎన్టీఆర్ వైద్య సేవలకు గాను 4,000 కోట్లు కేటాయించారు. ఇది గతంతో పోస్తే 9.46% అధికంగా ఉంది. ప్రజల యొక్క ఆరోగ్యానికి, యువత యొక్క వాళ్ళ విద్యా వ్యవస్థకు ప్రధాన ప్రాతిపదికగా ఈరోజు ప్రభుత్వం నడుస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు వెల్ఫేర్లో కూడా దాదాపు సంక్షేమానికి దాదాపు 91,000 కేటాయించడం జరిగింది. ఇవన్నీ చూస్తే ప్రభుత్వం దగ్గర ఇంత మంచిగా వెళ్తున్న ప్రభుత్వాన్ని మనం ఏం చెయ్యాలని చెప్పి ఈరోజు వైకాపా వాళ్ళు రకరకాల వేరే మార్గాలు ఎత్తుక్కొని ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్లో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఈరోజు గమనిస్తే ధరల స్థిరీకరణ మీరందరూ గమనించింటారు. రైతులు ధరలు లేక ఇబ్బంది పడతా ఉంటే గత సంవత్సరము 300 కోట్లు బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వము కానీ ఖర్చు మాత్రం 858 కోట్లు చేసి రైతులకు అండగా ఉంది. అప్పటికప్పుడుకు విపరీతాల వల్ల వాతావరణ విపరీతాలు వచ్చేదానికి అప్పటికప్పుడు ప్రభుత్వము కానీ ముఖ్యమంత్రి గారు కానీ డెసిషన్స్ తీసుకొని అప్పటికప్పుడు 588 కోట్లు ఖర్చు చేసి రైతులకు ఆదుకుంది. ఈసారి దానికి గాను 500 కోట్లు, అంటే పోయినసారి 300 కోట్లు ఉంటే ఈసారి 500 కోట్లు రైతుల కోసం ధరల స్థిరీకరణ కోసం కేటాయించి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అలాగనే అత్యాధునిక రైతు బజార్లని డెవలప్ చేయాలనే ప్రతిపాదనతో ముందుకు వస్తుంది. మా కడప నియోజకవర్గం నుంచి కూడా మేము కూడా అత్యాధునిక రైతు బజార్ కావాలని మేము కూడా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఉన్న రైతు బజార్ని డెవలప్ చేయాలని కూడా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ ప్రాంతంలో అవసరమైన డెవలప్మెంట్ మీద ఫుల్ ఫోకస్ చేస్తూ ఈరోజు ప్రభుత్వంలో వాళ్ళు కూడా నడుస్తూ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగనే దాదాపు 70,000 కొత్త విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. అలాగనే ఈ సబ్సిడీల కోసము దాదాపు 13,000 కోట్లు ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే పంటల బీమాకు కూడా 250 కోట్లు కేటాయించడం జరిగింది. 22-23లో ఈ ప్రీమియం చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం ద్రోహం చేస్తే వాటిలో కూడా సవరణలు చేసుకుంటూ వచ్చి ఈరోజు పంటల బీమాకు 250 కోట్లు కేటాయించి రైతులకు ఆదుకోవడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనే విధంగా ఈరోజు ముందుకు పోతా ఉంది. గత ప్రభుత్వం తప్పులన్నీ కరెక్షన్ చేసుకుంటూ ఈ ప్రభుత్వము సుస్థిరమైన పాలన కోసము ప్రజల సంక్షేమం కోసం ముందుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే పాలు మాంసం ఉత్పత్తుల్లో కూడా తొలి స్థానం సాధించాలా, దేశంలోనే మొదటి 3 స్థానాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఉండాలా అని చెప్పేసి ఈరోజు ముందుకెళ్తా దాదాపు 50,000 గురుకులాలను నిర్మించాలనే నిర్ణయంతో ముందుకెళ్తా ఉన్నారు. అలాగనే ఆక్వాలో కానీ అలాగనే పాలు గుడ్లు మాంసం ఉత్పత్తుల్లో కానీ ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు ముందుకెళ్తున్నారు. దీనికి గాను హ్యాచరీస్ కానీ బయో ప్లాంట్ యూనిట్లు కానీ ఐస్ ప్లాంట్ కానీ ఫీడర్ మిల్లర్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో ఏ రంగం ముందుకెళ్ళాలంటే దానికి అనుబంధంగా ఏమేమి డెవలప్ చేయాలనే దాని మీద సంపూర్ణ అవగాహనతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ బడ్జెట్లో అవన్నీ దాంట్లో ఇంక్లూడ్ చేసి దానికి గాను దాదాపు 395 కోట్లు కేటాయించడం కూడా జరిగింది. ఈరోజు ముఖ్యంగా గమనిస్తే ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటించినారు, డ్వాక్రా మహిళలకి రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకి లక్షల్లో ఉన్నారు, వీళ్ళకి ఆదుకోవడానికి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అలాగనే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా 10,000 నుంచి ₹1,00,000 వరకు వాళ్ళు 4 విడతలుగా చెల్లించి 4% వడ్డీతో చెల్లించే యొక్క రుణాలను ఇస్తూ వీటిని డ్వాక్రా మహిళలు పొదుపు సంఘాలు ఉన్న మహిళలను ఆదుకోవడానికి అతి తక్కువ వడ్డీతో వాళ్ళని ఆర్థికంగా సాయం చేయడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో వచ్చే వడ్డీని కూడా మళ్ళా ఆ పొదుపు సంఘాల్లో పనిచేసే మహిళలు వాడుకునే విధంగా ఒక గొప్ప పద్ధతితో పథకంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ ఒక మహిళగా నేను ముందుకు
వాటిని అన్నింటినీ స్వాగతిస్తున్నాను. అలాగనే ఈ యానిమేటర్లు కానీ కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ కానీ బాగా పనిచేయడానికి వాళ్ళకి ల్యాప్టాప్లు కానీ అలాగనే ఏపీఎంలకు వాళ్ళకి ట్యాబులు కానీ సెల్ ఫోన్స్ కానీ ఇస్తూ ముందుకెళ్తుంది. 2014-19లో ఇచ్చారు. మళ్ళీ ఈ గత 5 సంవత్సరాలు వీళ్ళకి ఏ విధంగా సాయం చేయకోకుండా టెక్నాలజీ పరంగా వీళ్ళని అప్గ్రేడ్ చేయకుండా వదిలేస్తే మళ్ళా ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వము. వాళ్ళ మానస పుత్రికలను డ్వాక్రా మహిళలను ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు వచ్చే మార్పులు, టెక్నాలజీలో వచ్చే మార్పులతో వాళ్ళని అనుసంధానం చేసి తీసుకెళ్ళడానికి ఎన్ని మార్పులు చేస్తూ పెద్ద ఎత్తున వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2,25,000 మంది దివ్యాంగులు ఉంటే దాదాపు వాటిలో కంప్లీట్లీ బెడ్ రిటర్న్ ఉన్న వాళ్ళు 25,000 తీసేస్తే 2 లక్షల మంది ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకొని వాళ్ళు ఆర్థికంగా ఒక లబ్ధి పొందేదానికి అవకాశం ఉంటుంది. దివ్యాంగులైన వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్నా పోతున్నా కూడా దానికోసం వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. అలాగనే ఉచిత బస్సు కోసము 1,400 కోట్ల రూపాయలు కేటాయిస్తూ లాస్ట్ ఆగస్టులో ప్రతిష్టాత్మకంగా స్త్రీ శక్తిని మొదలుపెట్టి దాంట్లో 44 కోట్ల మంది ఇంతవరకు ప్రయాణం చేశారు. దాన్ని ముందుకు తీసుకొస్తూ అప్పుడు కేటాయింపులు చేయలేకపోయినా ఇప్పుడు దానికోసం 1,400 కోట్లు కేటాయించి ముందుకెళ్తున్నారు. అలాగనే పూర్వోదయ కింద దాదాపు 4,000 బస్సులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే అందులో 800 బస్సులు రాష్ట్రానికి వచ్చే పరిస్థితులు ఈరోజు రాష్ట్రం పనిచేస్తూ ఉంది. అలాగనే దాదాపు 750 ఎలక్ట్రికల్ బస్సులు కేంద్రం మనకు గ్రాంట్ చేసింది. అందులో ఇంకొక 300 బస్సులు తిరుమల తిరుపతికి కూడా పోవడానికి ఎలక్ట్రికల్ బస్సులు మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిధులను రెండింటినీ మనము క్యాలిక్యులేట్ చేసుకొని ముందు పోవాలా. కంపల్సరీ మనకు కేంద్ర ప్రభుత్వము మనకు సాయం చేయాలా. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే మనం ముందుకు పోతేనే మిగతా రాష్ట్రాలతో పోటీగా మనం కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఈ బడ్జెట్లో ముఖ్యంగా చెప్పాలని ఏమంటే 30,000 కోట్లతో రాయలసీమ అభివృద్ధి కోసము 30,000 కోట్లు కేటాయించడం జరిగింది. రాయలసీమ బిడ్డగా, కడప వాసిగా దీన్ని నేను స్వాగతిస్తున్నాను. కరువు ప్రాంతమైన రాయలసీమని ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడికే ఇది సాధ్యము. ఆయన కాబట్టి 30,000 కోట్లు కేటాయించడం జరిగింది రాయలసీమ అభివృద్ధి కోసం. ఇందులో భాగంగా రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ రాయలసీమ అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమను ఏర్పాటు చేసి అందులో 10 జిల్లాలు దాదాపు అనంతపురము, చిత్తూరు, కర్నూలు, వైఎస్ఆర్ కడప, నంద్యాల, ప్రకాశము, సత్యసాయి జిల్లా, అలాగే అన్నమయ్య జిల్లా, అనంతపురం జిల్లాలో 303 మండలాలని 2,200కు పైగా క్లస్టర్లను ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ల ద్వారా ఈరోజు ప్రభుత్వము రాయలసీమ ప్రాంతాన్ని ఆదుకుంటా ఉంది. అందులో రాయలసీమలో ఉన్న హార్టికల్చర్ని అభివృద్ధి చేసే విధంగా అందులో భాగంగా మౌలిక వసతుల కల్పన చేస్తూ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తూ ప్రతి ఒక్క నీటి బొట్టుని ఉపయోగించుకొని బిందు సేద్యం ద్వారా, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ముందుకెళ్లే విధంగా, అలాగనే ఇప్పుడు కల్టివేషన్లో ఉన్న 8 లక్షల హెక్టార్ల నుంచి దాదాపు 14 లక్షలకి కల్టివేషన్ పెంచి రైతులను ఆదుకునే దిశగా ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా, అలాగనే రైతులకి అడ్వాన్స్డ్ కల్టివేషన్ మెథడ్స్ కోసము స్టడీ ట్రిప్స్ తీసుకొని అక్కడున్న మెథడ్స్ని ఇక్కడ కూడా మొదలుపెట్టి ఎలా అధిక దిగుబడి చేసుకోవడము, ఆ దిగుబడి చేసుకున్న వాటిని ప్రాసెసింగ్ చేయడము, అలాగనే వాటికి బ్రాండింగ్ ఇవ్వడము, అలాగనే వాటిని ఎలా మార్కెట్కి తీసుకుపోవడము, అలాగే వాటిని మార్కెట్ నుంచి గ్లోబల్ అంటే రాయలసీమని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తూ ప్రపంచ దేశాల్లో ఉన్న మార్కెట్లో మన రాయలసీమ యొక్క పండించే ఈ యొక్క పండ్లు, కూరగాయలు కానీ ఏవైనా కానీ వెళ్ళే విధంగా ఇంటిగ్రేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో అన్ని పవర్ కానీ, నీటి వసతులు కానీ, రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఇన్కార్పొరేట్ చేసేసి దాని ద్వారా ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం. తద్వారా ఏం జరుగుతుంది, రాయలసీమ మొత్తము సమగ్ర అభివృద్ధి చెందుతూ ఆదాయ వనరు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంట్లో రోడ్లకు గాను దాదాపు 7,000 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగనే నీటి వసతుల కల్పనకు గాను 8,000 కోట్లు. గత 5 సంవత్సరంలో వైకాపా పార్టీ 2,000 కోట్లు మాత్రమే మనకు కేటాయిస్తే ఈ ఒక్క సంవత్సరానికి అంటే 20 నెలల టార్గెట్ ఇచ్చి 8,000 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క నీటి బొడ్డును ఒడిసి పట్టుకొనేసి దాని ద్వారా రైతులకు లబ్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో భాగంగా
ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీస్ రావడానికి అవకాశం ఉంది. ప్రాసెసింగ్ యూనిట్లు రావడానికి అవకాశం ఉంది. అదే ప్యాకింగ్ యూనిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఉత్సాహవంతమైన యువతులు ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యి వాళ్ళు కూడా వ్యాపారంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇదంతా మన రాయలసీమ ప్రాంతానికి లబ్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు చేసిన బృహత్ ప్రణాళికని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కడపలో ఉక్కు కర్మాగారానికి 25 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా ఉక్కు పరిశ్రమ కోసము మౌలిక వసతుల కల్పన కోసము NH67లో నుంచి 4 లైన్ల రోడ్లు ఫ్యాక్టరీ వరకు కనెక్టివిటీ చేస్తూ రోడ్లు వేయడం కానించి, అలాగనే 2 TMCల నీళ్లు, ఫ్యాక్టరీకి అవసరమైన నీళ్లు పైప్ లైన్ ద్వారా 15 కిలోమీటర్స్ చేసి ఆ యొక్క ఫ్యాక్టరీకి కావాల్సిన నీటి సౌకర్యం ఇవ్వడం కానీ, అలాగనే విద్యుత్ సరఫరా కోసము 400 kVలు అనుసంధానిస్తూ డబుల్ సర్క్యూట్ లైన్లను ఏర్పాటు చేస్తూ ఈ యొక్క ఉక్కు పరిశ్రమని ఏ విధంగా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారో ఆ విధంగా కడప యొక్క వాళ్ళ ఫీలింగ్స్కి దగ్గరగా, వాళ్ళ ఆలోచనల దగ్గర ఈరోజు ఉక్కు పరిశ్రమ కోసం ఎంతో ఉద్యమాలు చేశారు కడపలోని, రాయలసీమలోని వాసులందరూ. వాళ్ళందరినీ వాళ్ళ యొక్క భావోద్వేగాలని అర్థం చేసుకుని ఈరోజు ఉక్కు పరిశ్రమని మొదలు పెడతామన్నారు. నిన్ననే మాకు సీఎం గారితో మీటింగ్ అయింది. 27కి ఉక్కు పరిశ్రమ స్టార్ట్ అవబోతూ ఉంది. దానికి పనులు మొదలైపోయినాయి, స్పీడ్గా అందుకుంటానని చెప్పడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు దాదాపు రాయలసీమ ప్రాంతాన్ని అన్నిటినీ, ఏ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయకోకుండా ఈరోజు ముందుకెళ్తూ ఈరోజు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. దీంతోపాటు ఎయిర్పోర్ట్లను కూడా డెవలప్ చేస్తూ ఎయిర్పోర్ట్ల డెవలప్మెంట్ కానీ, కొత్త ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయడం కానీ 2 కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఒకటి కుప్పం కానీ, ఇంకొకటి నెల్లూరు దగ్గర ఎయిర్పోర్టు 2 వస్తున్నాయి. వాటికి ల్యాండ్ అక్విజిషన్ కానీ, అలాగని ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్టుకు కూడా స్థలం ఇచ్చిన వాళ్ళకి, ఎక్స్పాన్షన్ స్థలం ఇచ్చిన వాళ్ళ కోసం కూడా డబ్బులు గ్రాంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి దాదాపు ప్రాంతీయంగా ఎయిర్లైన్స్ నడపడానికి 8 ఫ్లైట్స్కి కూడా దాదాపు 30 కోట్లు గ్రాంట్ చేయడం జరిగింది. విజయవాడ ఎయిర్పోర్ట్లో నిర్వాసితులకు కూడా 30 కోట్లు గ్రాంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సెక్టార్ని, ప్రతి ఒక్క విభాగాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్క ప్రాంతాన్ని ఈక్వల్ సమానంగా వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తూ, అభివృద్ధికి అవకాశాలు ఇస్తూ తీసుకుపోవడం జరుగుతుంది. ఈరోజు ఇంటిగ్రేటెడ్ రాయలసీమ అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి గారు ప్రకటించిన 30,000 కోట్లకు గాను ఆయనకి ధన్యవాదాలు తెలియచేసుకుంటా ఉన్నాము. ఈ అభివృద్ధి కార్యక్రమంలో అక్కడ నుంచి ప్రజాప్రతినిధిగా మాకు కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అభివృద్ధి కార్యక్రమాలలో మేము కూడా మా వంతు పార్టిసిపేట్ చేసి మా ప్రాంత అభివృద్ధి కోసము సంపూర్ణంగా సహకరిస్తూ ముందుకెళ్తాము. నేను ఒకటి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను, వైకాపా పార్టీకి బయట రోడ్ల మీద తిరిగి రచ్చలు చేయడం కంటే డెఫినెట్గా వచ్చి ఈ యొక్క బడ్జెట్లో కానీ, రేపు జరగబోయే డిమాండ్స్లో కానీ మీ డిమాండ్స్ కూడా పెట్టండి. మీరు మీ ప్రాంతంలోని మీ ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను మీరు కూడా ప్రెజెంట్ చేయండి. చేసి ప్రభుత్వం డెఫినెట్గా మీ ప్రాంత అభివృద్ధి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమే కాబట్టి వాళ్ళు కూడా మీ యొక్క ప్రజల ఆకాంక్షల్ని, మీ ప్రాంతంలోని మీరు రిప్రజెంట్ చేస్తున్న నియోజకవర్గం యొక్క అభివృద్ధి కూడా మీరు తీసుకొచ్చి పెట్టాలా. అది పెట్టుకోకుండా బయట రోడ్ల మీద అల్లరి చేస్తూ యాగి చేస్తూ ఉండి మండలిలో యాగి చేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి ఒక సంవత్సరానికి మారుతూ ఉంది, జనరేషన్ మార్పులు వస్తుంది, చదువుకున్న వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, విద్యావంతులు పెరుగుతూ ఉన్నారు, వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఒకటే రచ్చ చేసి రావిడి చేసే ప్రజలను మనల్ని అభిమానిస్తూ ముందుకు తీసుకుపోతారు. వాళ్ళు ఒక క్రేజ్తో వెళ్తారనేది భవిష్యత్తులో ఉండదు. ఎవరు పని చేస్తారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తారు. ఎవరు పని చేసి వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పు తీసుకొస్తూ వాళ్ళకి యొక్క ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటారో వాళ్ళకు మాత్రమే ప్రజలు అవకాశం ఇస్తారు. కాబట్టి మరొకసారి వైకాపా ఎమ్మెల్యేలకు ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, శాసనసభ కార్యక్రమంలో పాల్గొనండి. మీ యొక్క కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో కూడా మీరు పాలు పంచుకొని రేపు ఎలక్షన్స్ పోయేసరికి మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము పని చేయగలిగినామని చెప్పుకుంటే బాగుంటుందని ఒక చిన్న మనవి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.